కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఏడుకొండలు ప్రతి అంగుళం ఒక ఆధ్యాత్మిక రహస్యం. కానీ ఈ ఏడుకొండల వెనుకున్న ఒక అతిపెద్ద చారిత్రాత్మక సత్యం మీకు తెలుసా? రామాయణంలో మహావీరుడు వాయుపుత్రుడు అయిన ఆంజనేయ స్వామి పుట్టింది ఇక్కడే అని చెబితే మీరు నమ్ముతారా? చాలా మంది హనుమంతుడు హంపీలో పుట్టాడు, లేదంటే జార్ఖండ్ గుజరాత్ రాష్ట్రంలో పుట్టాడని రకరకాలుగా చెబుతుంటారు. కానీ సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం పక్కా ఆధారాలతో, పురాణ సాక్ష్యాలతో హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని ప్రపంచానికి చాటి చెప్పింది. అసలు అంజనాద్రి కొండ మీద ఉన్న ఆ రహస్య ఆకాశగంగ తీర్థం ఏంటి? హనుమంతుడి తల్లి అంజనాదేవి అక్కడ ఎన్ని వేల ఏళ్లు తపస్సు చేసింది? వాల్మీకి రామాయణంలో తిరుమల ప్రస్తావన ఉందా? హనుమంతుడు పుట్టింది తిరుమలే అని చెప్పే ఆ 5 బలమైన ఆధారాలు ఏంటి? ఈరోజు మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్లో ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక మిస్టరీని క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. చివరిలో వచ్చే ఆధారాలు చూస్తే మీకే అర్థమవుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. మన పురాణాల్లోకి వెళ్తే త్రేతాయుగంలో కేసరి అనే వానరరాజు భార్య అంజనాదేవి. సంతానం కోసం ఆమె ఎన్నో ఏళ్లు తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. అప్పుడు మతంగ మహర్షి ఆమెకు ఒక రహస్యం చెప్పాడు. తల్లి, నువ్వు వెంకటాచలానికి తిరుమలకి వెళ్ళు, అక్కడ వృషభాద్రికి ఉత్తరంగా ఉన్న అంజనాద్రి కొండ మీద తపస్సు చేయి, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. అంజనాదేవి ఆ కొండ మీద ఉన్న ఆకాశగంగ తీర్థం దగ్గర వేల సంవత్సరాలు వాయుదేవుడిని ప్రార్థిస్తూ తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన వాయుదేవుడు ఆమెకు ఒక ఫలాన్ని ప్రసాదించాడు. ఆ ఫలాన్ని స్వీకరించిన తర్వాతే అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. ఆమె పేరు మీదనే ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది. తిరుమల 7 కొండల్లో ఒకటి ఈ అంజనాద్రి. హనుమంతుడు పుట్టిన తర్వాత సూర్యుడిని పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరింది కూడా ఈ కొండపై నుండే అని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడి జన్మస్థలం గురించి చాలా రాష్ట్రాలు వాదిస్తున్న ఆది కావ్యం వాల్మీకి రామాయణంలోని కిష్కింద కాండ మరియు సుందరాకాండల్లో కొన్ని కీలకమైన శ్లోకాలు ఉన్నాయి. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి సముద్రాన్ని లంకించే ముందు తన పుట్టుక గురించి చెబుతాడు. ముఖ్యంగా సుగ్రీవుడు వానర సైన్యాన్ని దక్షిణ దిశకు పంపేటప్పుడు నదిం తామ్రాపర్ణిం తదపశ్యత వెంకటం అని చెబుతాడు. అంటే దక్షిణ దిశలో వెంకటగిరి ఉంటుందని వాల్మీకి మహర్షి స్పష్టంగా రాశారు. వానర సైన్యం కిష్కింద నుండి బయలుదేరినప్పుడు వారు దాటిన పర్వతాల వరుసలో వెంకటాద్రి ఒక ముఖ్యమైన పాయింట్. హనుమంతుడు తన తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతం గురించి పదే పదే ప్రస్తావించడం మనం గమనించవచ్చు. కేవలం రామాయణం మాత్రమే కాదు, 12 పురాణాలు తిరుమల అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా కీర్తించాయి. వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో అంజనాద్రి గురించి స్పష్టమైన వర్ణనలు ఉన్నాయి. అంతేకాదు, తిరుమల గుడిలోని శాసనాలు కూడా దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 14వ శతాబ్దం నాటి శాసనాల్లో ఆకాశగంగ తీర్థం వద్ద హనుమంతుడి విగ్రహం ఉన్నట్లు, అక్కడ అంజనాదేవి తపస్సు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అన్నమయ్య కీర్తనల్లో కూడా అంజనాద్రి ఇదే అచ్యుత నివాసం అంటూ హనుమంతుడి జన్మస్థలాన్ని కీర్తించాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, హంపి అనేది వానర రాజ్యం. రాజులు ఉండే చోట అందరూ పుట్టాలని లేదు కదా. హనుమంతుడు అంజనాద్రి మీద పుట్టి ఆ తర్వాత సుగ్రీవుడి కొలువులో చేరడానికి కిష్కిందకు వెళ్ళాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పుడు సైన్స్ పరంగా చూద్దాం. తిరుమలలోని అంజనాద్రి కొండ మీద ఉన్న ఆకాశగంగ జలపాతం ఎప్పుడు ఎండిపోదు. అక్కడ ఉన్న రాళ్ల నిర్మాణం చూస్తే అది వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఉన్న ఒక గుహను ఇప్పటికీ అంజనాదేవి గుహ అని పిలుస్తారు. టీటీడీ నియమించిన పండిత కమిటీ దాదాపు 1 సంవత్సరం పాటు రీసెర్చ్ చేసి 2021లో ఒక నివేదిక ఇచ్చింది. భౌగోళికంగా చూసిన, పురాణాల ప్రకారం దూరాన్ని లెక్కించిన కిష్కిందకు వెంకటాచలానికి ఉన్న సంబంధం హనుమంతుడి పుట్టుకకు సరిగ్గా సరిపోతుంది. ఆకాశగంగ తీర్థం వద్ద హనుమంతుడు శిశువుగా ఉన్నప్పటి రూపంలో ఉన్న విగ్రహం మనకి మరెక్కడా కనిపించదు. ఇది ఒక బలమైన సాక్ష్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు రాకముందే అక్కడ అంజనాద్రి ఉంది, హనుమంతుడి ప్రభావం ఉంది. అందుకే తిరుమలలో ఇప్పటికి ఏ శుభకార్యం జరిగినా ముందుగా హనుమంతుడికి నైవేద్యం వెళ్తుంది. వెంకటేశ్వర స్వామిని సేవించడానికి హనుమంతుడు ఇక్కడే వేచి ఉంటాడని భక్తుల నమ్మకం. అంజనాద్రి కొండ మీద తపస్సు చేసిన అంజనాదేవికి పుట్టిన బిడ్డ కాబట్టే ఆయనకు ఆంజనేయుడు అనే పేరు వచ్చింది.
ఆంజనేయుడు పుట్టిన ఈ పవిత్ర భూమి మీద అడుగు పెట్టడం అంటేనే ఒక మహాపుణ్యం. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న అంజనాద్రి గురించి ప్రపంచానికి ఇంకా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మన తిరుమల ఏడుకొండల్లోని అంజనాద్రి సాక్షాత్తు హనుమంతుడి జన్మస్థలం అనడానికి ఇన్ని బలమైన సాక్ష్యాలున్నాయి. భక్తితో పాటు విజ్ఞానాన్ని అందించే మన పురాణాల్లోని ఇలాంటి రహస్యాలను తెలుసుకోవడం మన బాధ్యత. మరి తిరుమల అంజనాద్రి గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా ఆకాశగంగ తీర్థాన్ని సందర్శించారా? మీ అనుభవాన్ని కింద కమెంట్స్లో జై హనుమాన్ అని టైప్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.